హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను తిరుమల జ్యువెలర్స్ నుంచి మీకోసం స్పెషల్ వీడియో అండి, చాలా స్పెషల్ వీడియో. చాలా మంది అడిగారనమాట లైట్ వెయిట్లో డైమండ్ వర్క్మెన్షిప్లో ఉన్న సీజెడ్ జ్యువెలరీ తీసుకురామని చెప్పేసి. సో మీకోసం ఇవాళ తీసుకొచ్చాను ఫ్రమ్ తిరుమల జ్యువెలర్స్. ఇవాళ మనతో పాటు రోజా గారు ఉన్నారు. నమస్తే రోజా గారు. నమస్తే. హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ సారీ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మా వాళ్ళు అడిగారు, చూపించేద్దామా? ఒకసారి అడ్రస్ చెప్పేద్దాం. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉందండి, బిలో చట్నీస్ రెస్టారెంట్. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినా కాల్ చేసినా మీకు అడ్రస్ గైడ్ చేస్తారు. అండ్ మీరు ఏం కావాలన్నా చూసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఫస్ట్ వన్ ఇది సీజెడ్ మ్యామ్. అంటే ఇప్పుడు డైమండ్ లో క్లోజ్ ఓపెన్ హారాలు, క్లోజ్ ఓపెన్ బొట్టు మాలలు ఎలాగైతే వస్తున్నాయో సమ్వాట్ ఇన్ సీజెడ్ అనమాట. ఈ సీజెడ్ లో ఏంటంటే గోల్డ్ అక్యుములేషన్ ఎక్కువ ఉంది. అవును. క్లోజ్ సెట్ అంటే ఇప్పుడు చూడండి, డైమండ్ లో కూడా అంతే అవుతుంది కదా. డైమండ్ లో కూడా అంతే గోల్డ్ పడుతుంది, జస్ట్ స్టోన్ డిఫరెన్స్ కానీ వర్క్మెన్షిప్ సేమ్. అందుకని ఈ హారంలో స్పెషల్ గా గోల్డ్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంది, కానీ బ్యూటిఫుల్ పీస్ మ్యామ్. లైక్ తుస్సి హారం కింద పికాక్ అయితే అల్టిమేట్ అనుకోండి. స్క్వేర్ షేప్, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పికాక్ స్టైల్స్. ఐ క్యాచింగ్ అన్నమాట. చాలా, దట్స్ మై బ్యూటిఫుల్ పికాక్ అనుకోండి, విత్ రియల్ రూబీస్, రియల్ ఎమరల్డ్. మళ్ళీ సీజెడ్ స్టోన్ వస్తుంది. జస్ట్ ద గోల్డ్ 170 grams ఉంది. ఓకే, యాక్చువల్ గా దీంట్లో గోల్డ్ ఎక్కువ పడుతుందండి. మీరు దీంట్లో తీసుకున్న డైమండ్ వర్క్మెన్షిప్ తీసుకున్నా సరే గోల్డ్ ఎక్కువ పడుతుంది. కాకపోతే డైమండ్స్ లో ఏంటంటే దాంట్లో డైమండ్స్ వచ్చేసి ఈ హారం ప్రైస్ ఎక్కువైపోతుంది. సీజెడ్స్ లో ఏంటంటే మనకి డైమండ్ ప్రైస్ ఉండదు కాబట్టి 58,000, ఇక్కడ 59,000 మ్యామ్. ఎక్కడ 900,000 రూపీస్ అనుకోండి ఎక్కువ సీజెడ్. నోవేర్ కంపారిటివ్ టు సీజెడ్. వర్క్మెన్షిప్ లో మీరు కంపేర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఓవరాల్ గా 183 grams ఉంది. దట్స్ అ బ్యూటిఫుల్ తుస్సి హారం విత్ పికాక్ పెండెంట్ అన్నమాట. క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ లో కొంచెం గోల్డ్ ఆబ్వియస్ గా స్టోన్ ఉండాలి, గోల్డ్ కూడా ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ పీస్ అనుకోండి. నైస్. సో మీకు తుస్సి హారం కావాలి, అది కూడా డైమండ్ వర్క్మెన్షిప్ లో ఉండాలి. ఎందుకంటే డైమండ్స్ అంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా. అదే బడ్జెట్ లో దాని మెయింటెనెన్స్ దానిలాగా ఉండాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే కొంచెం ఎక్కువ ఉందండి గోల్డ్. ఒక్కసారి చూసి పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చిన్నది అన్నారుగా లైట్ వెయిట్ అని. యా అంటే మనం లైట్ వెయిట్ నుంచి హెవీకి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ హెవీ చూపించండి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మేము బ్యాలెన్స్ చేస్తామండి. హెవీ చూపిస్తాం, లైట్ వెయిట్ చూపిద్దాం. అకార్డింగ్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఫుల్ లెంత్ వీడియో మొత్తం అయితే చూడాలి అలాంటి కలెక్షన్ గురించి. స్కిప్ అసలు చేయొద్దు, మిస్ అయిపోతారు. కొన్ని లైట్ మిస్ అవ్వచ్చు, హెవీ వెయిట్ కూడా మిస్ అవ్వచ్చు. దిస్ ఈస్ అంత సీజెడ్ మ్యామ్. సింథటిక్ స్టోన్, నోవేర్ ప్రెషియస్ స్టోన్ అనమాట. జస్ట్ ద గోల్డ్ ఈస్ మీరు అన్నట్టు లైట్ వెయిట్ అంటున్నారుగా. దిస్ ఇస్ ఓన్లీ గోల్డ్ ఈస్ అబౌట్ 38.67 grams వితౌట్ బ్యాక్ చైన్. అంటే అప్రాక్సిమేట్ గా 2.8 వరకు మీకు నెక్లెస్ వచ్చేస్తుంది. అండ్ ఇదేంటంటే దీంట్లో సీజెడ్స్ అన్ని మనకి పియర్ మార్కిస్ ఆ కట్ లో ఉన్నాయి. అవే డైమండ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 15 నుంచి 20 లక్షలలో వచ్చేస్తుంది అనమాట నెక్లెస్. ఈ షేప్ ఆఫ్ డైమండ్స్ కి ఇంకా కాస్టింగ్ కొంచెం ఆల్మోస్ట్ సైజెస్ పెద్దగా అయిపోతాయి. 20 లక్షలు అనుకోండి ఈ నెక్లెస్. ఇక్కడ 2.8 అంతే. ఎంత డిఫరెన్స్ ఉంది డైమండ్ వర్క్మెన్షిప్ లో. రీక్రియేటెడ్ సీజెడ్ వర్జన్ అనుకోండి అంతే. ఇంకా కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు, చాలా చాలా బడ్జెట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్ ఇప్పటివరకు ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది, దీంట్లో పింక్స్ వచ్చాయి. సో అంటే బొట్టు మాల స్టైల్లో. ఇదే మీకు లాంగ్ లెంత్ కావాలన్నా చేయొచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మిడ్ లెంత్ ఉంది. ఓన్లీ గోల్డ్ ఇది 61 grams ఉంది. ఓకే, 22 carat గోల్డ్. ఇప్పుడు మీకు ఈ సీజెడ్ లో ఏది చూపించినా దట్ విల్ కమ్ ఇన్ 22 carat గోల్డే అన్నమాట. 18 carats లో కావాలంటే చేస్తారా? చెయ్యొచ్చు మ్యామ్, డిపెండ్ ఆన్ డిజైన్. ఇప్పుడు పెద్దది నాకు అంటే ఇప్పుడు డైమండ్ లో మనకి డబుల్ డెక్కర్ ఉంది చూడండి, సో అది కావాలి పాసిబుల్ అవుతుంది సీజెడ్ అయినా కానీ. పాసిబుల్ అయితే అవుతుంది, పాసిబిలిటీ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అందులో అటాచ్మెంట్స్ 22 carat లో మీకు ఏమంటారు యూసేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, 18 carats లో అయితే పాసిబిలిటీ అయితే. సో మీరు డైమండ్స్ ది ఆ డబుల్ డెక్కర్ అనుకోండి, చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అంటే మీ బడ్జెట్ లో లేదు, మీరు అదే మీరు పెట్టుకున్న బడ్జెట్ లోనే మీకు డబుల్ డెక్కర్ది
డైమండ్ వర్క్మెన్షిప్ ది కావాలనుకుంటే చేసుకోవచ్చు. 18 క్యారెట్స్ లో పాసిబుల్ అవుతుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి. అండ్ కస్టమైజ్ కూడా చేస్తారు. ఇన్ హౌస్ ప్రొడక్షన్, మన ఓన్ హౌస్ ఇన్ హౌస్ డిజైనర్ ఉన్నారు, ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఉంది. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కి దే ఆల్ నో అంటే హౌ వి గివ్ ద సీజెడ్ క్వాలిటీ కానివ్వండి, సీజెడ్ అని కాదు, అలా వచ్చిన వాళ్ళు డైమండ్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ క్వాలిటీ వి కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆర్ వర్క్మెన్షిప్ ఆర్ సర్వీస్. మీరు ఏది చూడండి, వి గివ్ అవర్ బెస్ట్ ఇన్ సర్వీస్, వి గివ్ బెస్ట్ ఇన్ అవర్ క్వాలిటీ అనమాట. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దామా? ఎస్, ఏం చెప్దాం దీని గురించి? క్యూట్ అండ్ నీట్ పీస్, యూనిక్ వన్ అనుకో. ఆబ్వియస్ గా దట్స్ అ స్టేట్మెంట్ పీస్ లాగా. ఇప్పుడు 2 రోజుది అదే మీరు పాన్ మార్కెట్స్ లో డైమండ్స్ చూసారనుకోండి, దాన్ని రీక్రియేషన్ సీజెడ్ లో అంటే నాట్ ఆ ఎలిగెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ విత్ ఇన్ అవర్ పాకెట్ ఇట్ విల్ ఫిట్ వెరీ వెల్ అనమాట. అలాంటి పీస్ ఇది. జస్ట్ ద గోల్డ్ ఈస్ అబౌట్ 43 grams ఉంది, వితౌట్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ అంటే దట్ విల్ కాస్ట్ యూ సపరేట్లీ అగైన్. మహా అంటే ఇంకో 3-4 grams ఎక్కువైతుంది. మీకు వద్దనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. వి వాంట్ అంటే మోస్ట్లీ ఇలాంటి సెట్స్ కి బ్యాక్ చైన్ ఉంటే డైమండ్ అన్న వస్తుంది, థాట్ వస్తుంది. అందుకని వి బెటర్, అది అప్ టు యువర్ చాయిస్ అండి. మీరు కావాలంటే తీసుకోండి, లేదంటే వద్దనుకోండి. మీకు ఒక డైమండ్ లుక్ రావాలి అంటే బ్యాక్ చైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఏంటంటే ఇవి లైటర్ ఇన్ వెయిట్ ఉంటాయి కదా, మనం తీసి పెట్టడంలో ట్విస్ట్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్. మేము కూడా వి డోంట్ అంటే డోరీని ప్రిఫర్ చెయ్యము అన్లెస్ కస్టమర్ వాంట్ ఇట్. అలా జస్ట్ గోల్డ్ 43 grams ఉంది, ఓవరాల్ గా 52 grams ఉంది. ఓకే, ఇది మళ్ళీ సింథటిక్, నో రియల్. ఓకే, మేము నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్ కూడా మెన్షన్ చేస్తున్నామండి, ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ తుస్సి స్టైల్ హారం. తుస్సి స్టైల్ హారం మ్యామ్, అంటే అదే పికాక్ అనుకునే వాళ్ళకి నో పికాక్స్ నో ఐడల్ లాంటి తుస్సి అనుకోండి. ఓకే, దట్స్ అంటే సెమీ ప్రిషియస్ స్టోన్స్ ఉన్నాయి, రియల్ రూబీస్, రియల్ ఎమరల్డ్స్, సీజెడ్స్. ఓన్లీ గోల్డ్ ఈజ్ అబౌట్ 148 grams ఉంది, ఓవరాల్ గా 162 grams ఉంది ఇది. ఓకే, నెట్ వెయిట్ వచ్చేసి 147 ఉందండి. వన్ ఆఫ్ ది అమేజింగ్ పీస్ అనమాట, చాలా బాగుంది. స్టన్నింగ్ లుక్ అండి. మీరు డైమండ్ ని రీప్లేస్ చేయాలంటే మీరు ఈ హారంకి వెళ్ళిపోవచ్చు. సేమ్ మనకి డైమండ్ వర్క్మెన్షిప్ లో ఎలాగైతే ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ లో ఉందో సేమ్ అదే అనమాట. కాకపోతే స్టోన్స్ చేంజ్ అయ్యాయి, దాంట్లో డైమండ్స్ ఉన్నాయి, దీంట్లో సీజెడ్స్ ఉన్నాయి, అది మ్యాటర్. అండ్ ఇది బడ్జెట్ లో వచ్చేస్తుంది. అది కొంచెం ఇదే హారం అంటే మీరు ఆల్మోస్ట్ 30 lakhs వరకు వెళ్ళిపోతుంది. డబల్ పెట్టుకోవాలి. ఓకే, ఇది పెండెంట్ డిటాచబుల్ ఉంది మ్యామ్, 2-in-1 అనుకోండి. పెండెంట్ మీరు సపరేట్ గా ఎప్పుడన్నా దీనికైనా వేసుకోవచ్చు. దానికి ఏదైనా చిన్న డిటాచబుల్ లాంటివి పెట్టి ఓన్లీ హారం కూడా క్యారీ చేయవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దామా? దిస్ ఇస్ అంటే ట్రెడిషనల్ లైక్ కంటెంపరీ అనుకోండి, ఎందుకంటే బొట్టు ఇంకా మ్యాంగో కాంబినేషన్ లో వచ్చింది. క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ 106 grams. జస్ట్ గోల్డ్ ఉంది విత్ ద బ్యాక్ చైన్ అనమాట. ఓవరాల్ గా 120 grams ఉంది. అంటే కొందరికి ఓన్లీ మిడ్ లెంత్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీ ఇలాంటి శారీస్ వేసారు, కొందరికి షార్ట్ ఇష్టం, కొందరికి లాంగ్ ఇష్టం. మిడ్ లెంత్ ఇష్టపడి అంటే నాకు షార్ట్ వద్దు, నేను 2 pieces వేయను అనే వాళ్ళకి మిడ్ లెంత్ కోరు. అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ పీస్ అనమాట ఇది. మిడ్ లెంత్ వస్తుంది, నాట్ టూ షార్ట్, నాట్ టూ లాంగ్. ఓకే, ఒక స్టేట్మెంట్ పీస్ అండి. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఒక నైట్ పెళ్ళి, నైట్ సంగీత్, నైట్ పార్టీస్ ఏమున్నా సరే వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ కమ్ కంటెంపరీ అన్నారు కాబట్టి మీరు నైట్ పార్టీస్ కి వెళ్ళిపోవచ్చు, డే పార్టీస్ కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది ఇండో వెస్టర్న్ వేయొచ్చు, ఇండియన్ వేర్ మీద కూడా వేయొచ్చు. అలాంటి కాస్త కంటెంపరీ ఉన్న లుక్ అనమాట. కానీ వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. 106 grams ఉంది మ్యామ్ జస్ట్ ద గోల్డ్. ఓకే, ఓవరాల్ గా 120 grams. ఓకే, అంటే మనకి ఒక పెద్ద హారం తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే 8 నుంచి 10 తులాలు మ్యాండేటరీ పెట్టుకుంటాం ఒక హారం మనకి కింద హారం అనుకుంటే. సో మీకు అదే ఒక లుక్ అనేది డిఫరెంట్ గా ఉండాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్ అంటున్నా నేనైతే. నాకు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టిఫ్ యూ నెక్లెస్ సింగిల్ పీస్. ఎస్, కంటి స్టైల్ అనమాట, కానీ ఎగ్జాక్ట్ గా కంటే కాదు, ఫ్లెక్సిబుల్ ఉంటుంది లిటిల్. అండ్ దీంట్లో గ్రీన్స్ అయితే సో ఎలిగెంట్, సో అమేజింగ్ అనమాట. చాలా చాలా ట్రెండీ నెక్లెస్ ఇది. వెయిట్ కూడా తక్కువ మ్యామ్, 48 grams ఉంది వితౌట్ బ్యాక్ చైన్. సీజెడ్ సింథటిక్ స్టోన్స్, 22 karat గోల్డ్ మీకు హాల్మార్క్ తో పాటు వస్తుంది. ఓవరాల్ వెయిట్ 64 grams ఉంది. ఓకే, లైట్ వెయిట్ అన్నారు, 30 grams పైన చూపిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది తిట్టుకుంటూ
తిట్టుకుంటూ ఉండి ఉంటారు. కాకపోతే ఒక్కటి నోటీస్ చేయాలి మీరు, ఇంత స్టోన్స్ ఉన్నాయి దీంట్లో, ఈ స్టోన్స్ పట్టుకోవడానికి మనకి గోల్డ్ అనేది ఎక్కువ పడుతుందండి. అండ్ స్ట్రెంథనింగ్ ఉండాలి కాబట్టి దానికి అంత గోల్డ్ యూజ్ చేస్తారు. ఇదైతే నోట్ చేసుకోవాలి. మనకి నక్షి అనుకోండి, ఇదే మనకి ఒక పెద్ద హారం వచ్చేసింది ఈ వెయిట్ లో. 48 లో మీకు హారాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము ఏంటంటే వెయిట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు అది క్లియర్ గా ఉండడం చెప్తున్నాం. లిటరలీ సేయింగ్ మ్యామ్ దిస్ ఇస్ లైట్ వెయిట్. నా దగ్గర 20 grams లో కూడా ఉన్నాయి సీజెడ్ లో, 22 క్యారెట్ లోనే. కానీ ఈ వర్క్ అంటే ఈ విడ్త్, నెక్లెస్ ది విడ్త్ కానివ్వండి, దట్ విల్ కవర్ యువర్ నెక్ అనుకోండి, అలాంటి వాటిలో దిస్ ఇస్ ఆల్సో లైట్ వెయిట్ కన్సిడరేట్ చేయొచ్చు. ఓకే. అండ్ స్టేట్మెంట్ పీస్ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది, లోపల దాచించామన్నమాట. మీరు వీడియో కాల్ చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ అవ్వండి. ఓకే. వెయిట్ ఎంత ఉందండి? 48 grams ఉంది ఓవరాల్ గా, 64 grams విత్ స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు గ్రీన్ ది చూసారు కదండి, దాంట్లోనే మనకి పర్ల్స్ అండ్ పింక్స్ అన్నమాట, రూబీస్. బటన్ పర్ల్ మ్యామ్, బటన్ పర్ల్ రెగ్యులర్ గా వచ్చే ఆ హోల్ కింద కాకుండా ఇది కింద ఉంటుంది అనమాట, బటన్ పర్ల్ అంటారు. ఇది ఓవరాల్ గా 60 grams ఉంది, 49 grams జస్ట్ గోల్డ్ ఉంది. కానీ ఈ ఇంతకు ముందు చూసిన నెక్లెస్ కి దీనికి కాస్త ఎలిగెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును, కంపారిటివ్ గా పర్ల్ వచ్చింది. అవును, అంటే చాలా మందికి, కొంతమందికి మొత్తం ఎమరాల్డ్స్ తో నెక్లెస్ ఉండాలి అని చాలా ఉంటుంది, ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పర్ల్స్ ఉండాలి, రూబీస్ ఉండాలి. మీ టేస్ట్ ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2 ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ లో. మీరు ఏది నచ్చినా వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఇందులో గ్రీన్ కావాలన్నా చేయొచ్చు, ఇందులో రెడ్ కావాలన్నా రీప్లేస్ చేయొచ్చు. సింథటిక్స్ దట్ విల్ ఫిట్ ఇన్ యువర్ బడ్జెట్ కూడా. ఓకే. అండ్ ఇవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో ఉన్నాయండి. కస్టమైజ్ చేయాలంటే డెఫినెట్ గా విల్ టేక్ టైం, 20 to 25 days అయితే కంపల్సరీ కావాలి. మీకు హ్యాండ్ డ్రాయింగ్ కావాలన్నా, ఇంకా దాంట్లో ఏదన్నా కరెక్షన్ చేయాలి అన్నా, ఎనీ టైమ్ వీఆర్ హియర్. అండ్ మీరు ఇంకెక్కడన్నా డైమండ్ జ్యువెలరీ నచ్చింది, అది మీరు సీజెట్ లో రీక్రియేట్ చేసుకోవాలనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అలాంటివి యా, ఇదంతా 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ అండి. ఇదైతే నోట్ చేసుకోండి. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాము. అండ్ తిరుమల జ్యువెలర్స్ నుంచి మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలో అయితే వెంటనే కామెంట్ సెక్షన్లో చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం కలెక్షన్ కావాలో. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే బడ్జెట్లో సీజెడ్ కలెక్షన్ చూడాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఒక బ్యూటిఫుల్ నెక్లెస్, ఆల్ గ్రీన్స్. సీజెడ్ ది సైజ్ చూసారనుకోండి, అంటే ప్రతిసారి డైమండ్ ది రీక్రియేషన్ అని చెప్పడం కాకుండా మ్యామ్, ఇది సీజెడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఇన్ బెస్ట్ వెయిట్. బెస్ట్ వెయిట్ విత్ ద బ్యాక్ చైన్ మీకు 37 grams ఉంది. బ్యాక్ చైన్ తీసేస్తే ఒక 3 grams 4 grams తగ్గిపోతుంది అనుకోండి. లైటర్ వెయిట్ కమ్ అప్ టు 433 చేంజ్ లో మీకు నెక్లెస్ ఓన్లీ గోల్డ్ అన్నమాట. ఓకే. దీనికి టాప్స్ వచ్చాయి మ్యామ్, లైట్ అంటే సెట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా 8 grams ఉన్నాయి జస్ట్ గోల్డ్ టాప్స్. మీకు బ్యాక్ చైన్ వద్దనుకుంటే ఒక 34 grams లో నెక్లెస్ వస్తుందండి. విత్ బ్యాక్ చైన్ అయితే 37 grams ఉంది. అండ్ ఒక 8 grams, ఆల్మోస్ట్ మీకు 45 to 46 grams లో కంప్లీట్ గా సెట్ వస్తుంది. సో మీకు బడ్జెట్ లో ఉంటే డెఫినెట్ గా వెళ్ళిపోండి, ఇంకా ఆలోచించొద్దు. ఎందుకంటే అన్ని టైంకి దొరకాలంటే కావు, నచ్చినప్పుడే తీసుకోవాలి అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే మ్యామ్, రెడీగా ఉన్న స్టాక్ ని పిక్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, అది మీ మీద ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసి, ఐ మీన్ ఇమాజినేషన్ వేరు, ఉన్నప్పుడు రెడీగా తీసుకోవడం వేరు. అదే నేను ఎంత హ్యాండ్ ర్యాంక్ చేసి నేను మిమ్మల్ని కన్విన్స్ చేసిన అంటే 1 or 2%, నేను ఎప్పుడు చెప్పేదే 99% అష్యూర్ చేయగలుగుతాను. ఆ 1% అనేది డ్రాబ్యాక్ ఉంటుంది చూడండి. పర్చేసింగ్ కి వెళ్ళినప్పుడు కూడా మనం కళ్ళ ముందు ఉంది నచ్చిందే తీసుకుంటాము. ఇమాజిన్ చేసుకుంటే ఇంకొకటికి చిన్న అనుమానం ఉంటది, ఎక్కడో ఇది మనకి సెట్ అవుతుందా, ఎలా వస్తుంది అనేది చాలా ఉంటుంది. సో దట్ మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఉన్నాయి పిక్ చేసుకోండి, దాని తర్వాత మీ ఇమాజినరీలో ఏమున్నాయో అవి కస్టమైజ్ చేయించుకోవచ్చు. 99% వస్తుంది మ్యామ్. 1% ఇప్పుడు చూడండి, ఈ కారిగర్ నేను ఇచ్చే కారిగర్ మేబీ కొంచెం ఆబ్వియస్ గా డిఫరెన్స్ అనేది హ్యాండ్ టు ఈ చేయికే వేరియన్స్ వస్తుంది. అలాంటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఎలాగైనా వస్తుంది. అందుకని రెడీగా ఉన్నప్పుడు పిక్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ తుసి, అంటే ఇంతకు ముందు లాంగ్ చూసాం కదా, ఇది షార్ట్. యాజ్ ఇట్ ఈస్ గా దీంట్లో కొంచెం అక్యుములేషన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సాలిడ్ గా ఉంది గోల్డ్. దీంట్లో 86 grams జస్ట్ గోల్డ్ ఉంది, 94 ఓవరాల్ వెయిట్ ఉంది. రియల్ రూబీ, సారీ ఇందులో రూబీస్ తక్కువ ఉన్నాయి, ఎమరల్స్ అన్ని, బీడ్స్ కూడా ఎమరల్స్, పర్ల్స్ అన్ని సీజెడ్ 22 క్యారెట్ గోల్డ్ మళ్ళీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెడిషనల్ ట్రెండీ నెక్లెస్ అండి.
మేబీ మీకు నాకు తెలిసి అమ్మమ్మలకి అట్లా ఉండేదన్నమాట. అప్పట్లో రాళ్ళ నెక్లెస్ అనేవాళ్ళు, రవ్వల నెక్లెస్, రాళ్ళ నెక్లెస్. సో అలాంటిదే, చాలా బాగుంది. అండ్ ఇది అంటే నేను వేసుకున్నా బాగుంటుందా, మీరు వేసుకున్నా బాగుంటుంది, ఎవరు వేసుకున్నా బాగుంటుంది. ఏజ్లెస్ బ్యూటీ అంటారు కదా, అలాంటి పీస్ అన్నట్టు. కరెక్ట్ అది. ఎందుకంటే ఈ క్లోజ్ సెట్టింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో మీరు చెప్తే నమ్మరు, ఓపెన్ కంటే క్లోజ్ కి అంటే ఆ క్లాస్ తెలిసిన వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఆ ఎలిగెన్స్ తేడా ఉంటది కొంచెం ఆబ్వియస్ గా. అలాంటి పీసెస్ లో ఇది ఒకటి అన్నమాట. నాకు ఐదర్ పిక్ వన్ అనుకుంటే ఐల్ గో ఫర్ దిస్. అలాంటి పీస్ ఇది. 63 grams జస్ట్ ద గోల్డ్ ఉంది మ్యామ్, వితౌట్ బ్యాక్ చైన్. ఇది ఓవరాల్ గా వచ్చేసి మీకు 70. ఓకే, పెద్దదే అండి వెయిట్ పరంగా, గోల్డ్ వెయిట్ పరంగా కానీ ప్రాపర్ క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది మ్యామ్. అందుకని ఒకసారి చూపిస్తాను. అక్యుములేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే చూడండి ఇలా. ఇది ఏదైతే ఉంటుందో మీకు జనరల్ గా వీటిలో కొంచెం తక్కువ గోల్డ్ ఉంటుంది, వీటికి కొంచెం డబల్ ద లేయర్ వస్తుంది, అందుకని గోల్డ్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నాకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగారు ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ కి తేడా చెప్పండి అని చెప్పేసి. నేను డైమండ్స్ వీడియోలో కంప్లీట్ గా అది అంతా చూపిస్తాను. సో మీరు డైమండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది, ఒకసారి ఫాలో అయిపోండి. ఓకే షూర్. ఇంకొక పీస్ ఉంది. దిస్ ఈజ్ టోటల్ డైమండ్ రీక్రియేషన్. ఎస్, అసలు ఎంత బాగుందో తెలుసా. ఇదే డైమండ్స్, ఐ మీన్ ఇదే మార్కెస్, ఇదే పియర్స్ దాంట్లో పెట్టుకుంటే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. కాకపోతే అంటే దానికి కాంపిటీషన్ అయితే డైమండ్ ఈస్ డైమండ్, అది ఎవర్ డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటారు చూడండి, అలాంటిది అది. దిస్ ఇస్ 72 grams. ఇది సీజెడ్ లోనే 72 grams జస్ట్ ద గోల్డ్ ఉంది. ఓవరాల్ వెయిట్ 83 విత్ ద బ్యాక్ చైన్ ఉంది. మీరు ఇయర్ రింగ్స్ కావాలి అంటే మీరు ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చూడండి మంచి షాండ్లియర్ లాగా వచ్చింది అండ్ మిడిల్ లో వచ్చేసి ఒక ఎమరాల్డ్ ని హైలైట్ చేశారు. డిటాచబుల్ అయితే ఏం లేదు, అన్ని సింథటిక్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే ఇప్పుడు రియల్ ఎమరాల్డ్ ఆల్మోస్ట్ 3000 4000 పర్ క్యారెట్ పడుతుంది. క్వాలిటీని బట్టి చేంజ్ అవుతుంది. మళ్ళీ సీజెడ్ పెట్టి ఎమరాల్డ్ అనుకుంటే మళ్ళీ అది కాస్టింగ్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. అంటే మీ ఆప్షన్ అండి, మీకు ఎలా కావాలంటే అలా. అదే కస్టమర్ వాంట్ రియల్ ఎమరాల్డ్స్. ఇప్పుడు మీరు వేసుకున్న పీస్ నచ్చింది, దే వాంట్ ఇన్ ఎమరాల్డ్స్ అనుకోండి, విల్ గెట్ ఇట్ డన్. ఓకే, కానీ రెడీగా నా దగ్గర ఇదే నేను ఎమరాల్డ్ లో పెట్టాను అనుకోండి, కాస్టింగ్ దీనికి ఉన్న దానికి 1 time పెరిగిపోద్ది. నా ఆల్మోస్ట్ 2-3 lakhs నాకు ఎక్కువ ఎమరాల్డ్ కి పడతాయి ఈ సైజెస్ కి. పెద్ద సైజెస్ కి ఇంకా క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్, కాస్త మంచి క్వాలిటీ కావాలనుకున్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎన్ని గ్రామ్స్ లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఇవి? ఇది 17 grams ఉంది మ్యామ్. జస్ట్ గోల్డ్ ఆల్మోస్ట్ 17.926 ఉంది. ఓవరాల్ గా 21.930. ఓకే, లైట్ వెయిట్ లో ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీకు దీంట్లో కూడా మీకు జుమ్కాస్ కావాలి అంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో చూపించాం జుమ్కాస్ యాక్చువల్లీ సీజెట్స్. ఈ వెన్ ఇప్పుడు చూడండి క్లోజ్ ఓపెన్ వెళ్ళాం అనుకోండి, వీ కెన్ గో ఫర్ జుమ్కీస్. ఇప్పుడు మీరు వేసుకున్న దానికి జుమ్కీస్ కాస్త అంటే ఇట్లా అది సెట్ అవ్వవు అనమాట. యాక్చువల్ గా ఉంటాయి, కాకపోతే ఏంటంటే క్లోజ్ అండ్ ఓపెన్ సెట్టింగ్ కి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం కంటెంపరీ వెళ్ళినప్పుడు దానికి ట్రెండియర్ పీసెస్, నాట్ ట్రెడిషనల్ కి జుమ్కీస్ బాగుంటాయి. ఐ టోటల్లీ అగ్రీ. ఇలాంటి పీసెస్ కి షాన్లియర్స్, హ్యాంగింగ్స్, స్టడ్స్ విల్ గో వెరీ వెల్. నాకైతే ఇది చాలా నచ్చింది. నచ్చితే మీరు వేసుకుంటే ఇంకా బాగుంది శారీ మీద. మీరు వేసుకుంది ఇది పీస్ 88 grams జస్ట్ గోల్డ్ ఉంది. 100 and change గ్రాస్ ఉంది. ఇది కూడా మీరు ఇయర్ రింగ్స్ కూడా ఇంతే సేమ్ వెయిట్ మ్యామ్, 18-19 grams ఉంటాయి. మీకు చాలా బాగా సెట్ అయింది. సో మీకు ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ పెడితే మీకు ఎస్టిమేషన్ చెప్పేస్తారు. సో ఇంకేంటంటే కొంచెం మీరు దగ్గర నుంచి చూసి పర్చేస్ చేశారంటే మీరు సాటిస్ఫై అవుతారనమాట. చాలా కలెక్షన్ ఉంది, మీరు అంతా చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, మనం బ్యాంగిల్స్ కూడా చూసేద్దాం ఒకసారి. బ్యాంగిల్స్ ఇది రియల్ ఎమరాల్డ్ వచ్చింది మ్యామ్. దీస్ ఆర్ విత్ రియల్ ఎమరాల్డ్స్. మళ్ళీ 22 karat గోల్డ్. ఇది చూడండి, దీంట్లో మీకు ఓన్లీ గోల్డ్ 45 grams ఉంది టుగెదర్. ఓకే, 2 bangles కి 55 ఓవరాల్ వెయిట్. ఆల్మోస్ట్ 10 grams ఆఫ్ స్టోన్స్ లెస్ అయింది. ఓకే, యా చాలా బాగున్నాయండి. ఇది రెగ్యులర్ వేర్ చేయవచ్చా? ఇవి పార్టీ వేర్ మ్యామ్. పార్టీ వేర్. దీస్ ఆర్ పార్టీ వేర్. ఏంటంటే రెగ్యులర్ వెయిట్ చేయొచ్చా అంటే మీరు హ్యాండ్లింగ్ ఎక్కడన్నా స్టక్అప్ అయిపోయిందో రాళ్ళు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ రాళ్ళవి డోంట్ ప్రిఫర్ ఫర్ డైలీ వేర్ అనే చెప్తాను. అలా
ఇది చూడండి, ఒకటి రెడ్ గ్రీన్, మీకు ఇది రెడ్ కావాలి, ఇది గ్రీన్ కావాలి, ఇట్స్ అప్ టు యూ. మనం ఎలా కావాలంటే అలా అండ్ ఇవి స్క్రూ ఉన్నాయి అన్నమాట. ఓపెనబుల్, ఏ సైజెస్ కన్నా వచ్చేస్తాయి. ఓకే, ఎన్ని గ్రామ్స్ అండి ఇవి? ఇది ఒక బ్యాంగిల్ 23 grams ఉంది మ్యామ్, జస్ట్ గోల్డ్ సింగిల్. ఇది కూడా అప్రాక్సిమేట్ గా సేమ్ అంతే ఉంటుంది. సో మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ చెప్పేస్తారు. సో వీడియో కాల్ ఆప్షన్ ఉంది అండ్ షిప్పింగ్ కూడా ఉందా అండి? సో షిప్ కూడా చేసేస్తారు, మీరు మీ ఏరియాని బట్టి షిప్పింగ్ డెలివరీ చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు, మాకు మంచి కలెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ టైం కూడా కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నారు, మేమైతే ఫిదా అయిపోతున్నాం మీ కలెక్షన్ కి. నాకు కూడా కస్టమర్స్ అదే ఇక్కడ వస్తారు కదా నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మీరు తెలంగాణ పిల్ల ఛానల్లో చూస్తారు కదా అంటే ఆ ఫీలింగ్ బెస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది తెలుసా. లైక్ ఐఎమ్ ఫేమస్ ఇక్కడ అనిపించే ఆ ఫీలింగ్, మేము ఫేమస్ అనమాట అంతే. అలా నిజంగా కస్టమర్స్ కూడా దే ఇంటరాక్ట్ వెరీ వెల్ మ్యామ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆలోచించండి. కంగ్రాచులేషన్స్, ఇది మంచి విషయమే. ఓకే, అంటే మీతో పాటు కొంచెం మీ అంత కాదులేండి, కొంచెం మా స్టోర్కి వచ్చే వాళ్ళకి నేను ఉన్నాను. ఇంకా ఆపేసేయండి, మన గొప్ప మనం చెప్పొద్దు అనుకుంటూనే అక్కడ నుండి రియాక్షన్ వస్తలేదు అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. వెంటనే ఏదైనా పిక్ చేసేసుకోండి, మళ్ళీ నేను ఇప్పుడు చూసి నెక్స్ట్ వస్తా అంటే ఈ కలెక్షన్ ఉండకపోవచ్చు. సో కస్టమైజ్ అవుతుంది, బట్ బెటర్ నచ్చిన వెంటనే కొంటే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అనమాట, అది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుమల జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36.